మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకి జవాబుదారీగా ఉన్నందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నంతలో మాకేమాత్రం అనుమానం లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ దొంగ అన్న చందాన ఈరోజు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమం ఏదో చేస్తున్నారని విన్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది జగన్మోహన్ రెడ్డి. చెల్లిని జగనన్న వదిన బాణం అని చెప్పి ఎలక్షన్ ముందు వాడుకుని ఎలక్షన్ అయిన తర్వాత ఆస్తి ఇవ్వకుండా రాజకీయంలో విలువ ఇవ్వకుండా బయటకు తోసేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి భార్య అని చెప్పి ఊరు వాడ పోస్టర్లు వేసి చేతికి ఒక బైబిల్ ఇచ్చి ఆ తల్లిని అన్ని చోట్ల తిప్పి ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఆ తల్లిని గౌరవ అధ్యక్షురాలు తీసి ఇంటి నుంచి గెంటేసింది జగన్మోహన్ రెడ్డి. అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే ఇలా ఉంటుంది. బాబాయిని గొడ్డలిపోటుతో గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటుతో చంపి చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి ప్రజల సింపతితో గెలిచి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటులకి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. పార్టీలో నాయకులు కానీ, ఆయనకి సేవ చేసిన వాళ్ళు కానీ, ఆయన అధికారంలోకి తెచ్చిన వాళ్ళు కానీ, ఆఖరి పోటు ప్రజలకి 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని నుంచి సుఖంగా పరిపాలించి మా జీవితాలను మెరుగుపరచు అని చెప్పి అధికారం ఇస్తే 151 సీట్లు ఇస్తే ప్రజల్ని గాలి వదిలేసి వాళ్ళ ఆస్తులు విలువైన ఆస్తులు ఆక్రమించి దందాలు చేసి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఆఖరి పోటు ప్రజలను పొడిచారు. దీన్ని ఎన్నుపోటు అంటారు. ఎన్నుపోటు రాజకీయాలు మా ఎన్డీఏ గిట్టావంటా లేదు. ప్రజలే మా దైవం, ప్రజలే మా న్యాయ నిర్ణేతలు, ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి మనం చేస్తాం.